ఫేక్ ప్రచారాలతో వైసీపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సూపర్ 6 సూపర్ హిట్ సభ ఘన విజయాన్ని చూసి ఓర్వలేకే కూటమి సర్కార్పై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కట్టని వైద్య కళాశాలను కట్టినట్టుగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 22 వైద్య కళాశాలలు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తాం, అభివృద్ధిని కూల్చేస్తామని మాట్లాడుతున్న జగన్కు ప్రజా జీవితంలో ఉండే అర్హతే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేడ్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాను, ఇక్కడెక్కడ ప్రైవేట్ పరం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఆర్భాటంగా 17 కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ కనీసం పునాదుల మీద కూడా లేని కాలేజీల పరిస్థితి ఏంటో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పీపీపీ మోడ్లో వాటిని డెవలప్ చేసి కొంతకాలం వాళ్ళు రన్ చేసుకున్న తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ ఆటికి ఇవాళ ప్రభుత్వం నిధులు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి అటు మెడికల్ సీట్స్ పెరుగుతాయి, అటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అట్లా ప్రభుత్వానికి కూడా భారం పడదు. ఇది మంచి పని కాదని నేను అడుగుతాను. మీరు ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కాలేజీని రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. నూతిలో తోయాలి, ఎవరిని తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే, అది గుర్తుపెట్టుకోండి.